ఈటీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఇటు నిజామాబాద్ జిల్లాలోని ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటు బోర్గాంలో జరిగింది ఈ ఘటన. ఇటు ప్రీడ్తో కలిసి భర్తను చంపేందుకు ఇటు ప్లాన్ చేసింది భార్య సౌమ్య. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పల్లాటి రమేష్ అలాగే సౌమ్యకు 15 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత అనంతరం వాళ్ళు కొన్ని రోజుల పాటు కూడా ఇటు జీవనం సాగించారు. ఆ తర్వాత గత నెల 20న రమేష్ గుండెపోటుతో చనిపోయాడు అంటూ కూడా అందరినీ నమ్మ పలికించే ప్రయత్నం చేస్తుంది. అయితే బంధువులను నమ్మించి అంత్యక్రియలు చేస్తుంది భార్య. ఇటు రమేష్ మెడపై ఘాట్లు ఉన్నాయి అంటూ కూడా ఇటు స్థానికుల్లో అయితే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇజ్రాయెల్లో ఉన్న తమ్ముడు కేదారికి చెప్పారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి ఆన్లైన్లో ఇటు పోలీసులకు తమ్ముడు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 24న డెడ్ బాడీని వెలికి తీశారు పోస్టుమార్టం ద్వారా. ఇటు పోస్టుమార్టానికి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే పోలీసుల విచారణలో ఇది హత్యగా తేలడంతో ప్రస్తుతం భార్య సౌమ్యతో పాటు ప్రీడ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్లో పీఈటీతో సౌమ్యకు వివాహేతర సంబంధం ఉంది. ఈ వివాహేతర కారణంతోనే ఎలాగైనా తన భర్తను వదిలించుకోవాలని సౌమ్య పథకం ప్రకారమే ఈ ఘాతకానికి పాల్పడ్డట్లుగా కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆగస్టులో కారుతో గుద్ది హత్యకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఆ ప్లాన్ మిస్ కావడంతో దాదాపు 10 నిద్ర మాత్రలు కలిపి గత నెల 19న గొంతు నులిమి చంపేసింది సౌమ్య. అలాగే అతని లవర్ ఇద్దరు కూడా ఈ ఘాతకానికి ఒడిగట్టాడని చెప్పుకోవాలి. ముందుగా ఈ ఘటనకి సంబంధించి అంతా కూడా చూసుకుంటే ప్రియుడితో ఎలాగైనా సహజీవనం చేయాలి అన్న కారణంతో ఇటు భర్తని ఎలాగైనా వదిలించుకోవాలి అని ఇటు సౌమ్య అనేక సార్లు ఆ భర్తను చంపేందుకు ప్లాన్ చేస్తుంది. సో ఆ తర్వాత మొన్న ఎప్పుడైతే గత నెల 20వ తారీఖున ఈ ఘటన చోటు చేసుకుంది. సో దీనికి సంబంధించి అంతకు ముందు కూడా ఒక ప్లాన్ ప్రకారమే కారుతో గుద్దేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆ తర్వాత ఇటు 10 నిద్ర మాత్రలు ఇచ్చి ఆ తర్వాత అతన్ని హత్య చేసినట్లుగా కూడా ఇటు పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇటు పోలీసులు అయితే ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే ఓవరాల్గా ఈ హత్యకి సంబంధించి కనుక పూర్తి వివరాలు చూసుకుంటే నిజామాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ముందుగా అతను హార్ట్ అటాక్ తో చనిపోయాడు అన్నట్లుగా చిత్రీకరించేందుకు ఇటు బంధువుల వద్ద ఆమె రోదనలు కూడా చేస్తుంది. సో అంతా యాక్టింగ్ చేస్తున్నట్లుగా కూడా కనిపించింది. సో ఇటు కుటుంబ సభ్యులకంతా కూడా అంత్యక్రియలు పూర్తి అయ్యేంత వరకు ఆమె నాటకం ఆడింది అంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇటు రమేష్ తమ్ముడు ఎవరైతే ఇజ్రాయెల్లో ఉంటాడో అతనికి అక్కడున్న స్థానికులంతా సమాచారం అందించారు. ఇలా మీ బ్రదర్కి ఇలా అయ్యింది ఇష్యూ, ఒంటి మీద గాయాలు ఉన్నాయి అంటూ కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉన్న పోలీసుల్ని ఆన్లైన్లో వాళ్ళతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించి ఫైల్ చేశాడు ఈ ఘటనపై. అయితే ఫైల్ చేసిన అనంతరం కూడా ఇటు పోలీసులు అక్కడికి చేరుకొని డెడ్ బాడీని మళ్ళీ వెలికి తీశారు. అసలు ఏం జరిగింది, రమేష్ ఎలా మరణించాడు, నిజంగానే హార్ట్ అటాక్తో చనిపోయారు లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే బాడీ మీద దెబ్బలు ఉన్నాయి కాబట్టి అసలు ఏం జరిగింది అనే కోణంలో మళ్ళీ కేసు ఫైల్ అయింది కాబట్టి ఆ బాడీని మళ్ళీ బయటికి తీసి పోస్ట్ మార్టంకి నిమిత్తం కూడా హాస్పిటల్ తరలించారు. అనంతరం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది హత్యగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత ఇటు సౌమ్యని అదుపులోకి తీసుకొని ఈ ఘటనకి సంబంధించి అంతా అడక్క సౌమ్య నిజం ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. తన ముందుగా ఏదైతే ప్లాన్ చేసిందో ఆ ప్లాన్ ని కూడా ఇటు పోలీసులకు వివరించింది. అనంతరం తన భర్తను వదిలించుకోవాలనే కారణంతోనే నేను నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి అంటే నా లవర్ తో కలిసి ఈ విధంగా ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాను, మేమిద్దరం కలిసి ఈ ప్లాన్ చేశాము అన్నట్లుగా కూడా ఆమె ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరూ పోలీసుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. 20/12/2025 రోజున బోర్గంకి గ్రామానికి చెందిన పల్లాటి రమేష్ అనే వ్యక్తి వయసు 37 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉదయం 6:30 సమయంలో చనిపోయి ఉండగా కుటుంబ సభ్యులు చూసి గుండెపోటుతో మరణించదని చెప్పి అనుకొని అదే రోజు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. అయితే అతని మృతిపై అతని తమ్ముడు అయిన ఇజ్రాయెల్లో ఉంటున్న పల్లాటి కేదారి అనే వ్యక్తి అతని మృతిపై అనుమానం ఉందని చెప్పి భావించి మాకు సమాచారం ఇజ్రాయెల్ నుంచి మాకు సమాచారం ఇవ్వగా, అంతేకాకుండా అతని భార్య మరియు తల్లిదండ్రులు వచ్చి విచారణ చేసిన తర్వాత వాళ్ళ వాంగ్మూలం తీసుకొని కేదారి వాళ్ళ భార్య వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఈరోజు ఉదయం ఎక్కడైతే పాతిపెట్టిన చోటు నుంచి మృతదేహాన్ని వెలికి తీసి ఈరోజు ఫోరెన్సిక్ డాక్టర్ల సమక్షంలో
ఆ మృతదేహానికి పంచనామా నిర్వహించడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత తదుపరి చర్య తీసుకోబడుతుంది. రైట్, ఇక నిజామాబాద్ బోర్గంలో చోటు చేసుకున్న ఈ హత్యకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ అందించేందుకు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, మనం చూస్తున్నాం ప్రియుడితో కలిసి ఇటు భార్య భర్తను హంతమోదించింది. సో ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు పోలీసులు కూడా ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఎటువంటి సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేస్తారనుకోవచ్చు రాజేష్? జిల్లా మాగ్నూర్ మండలం బోర్గంలో జరిగిన ఘటనకు సంబంధించి ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపని చెప్పుకోవచ్చు. ఏదైతే భర్తను హత్య చేసిన తర్వాత అది హార్ట్ అటాక్ గా సృష్టించి దాని తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. తర్వాత అనుమానం వచ్చిన ఎవరైతే చనిపోయిన పల్లాటి రమేష్ ఎవరైతే ఉన్నారో తన తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రీపోస్ట్ మార్టం నిర్వహించి కేసులో చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. భర్త పల్లాటి రమేష్ ను హత్య చేసేందుకు 35,000 రూపాయల సుపారీ గ్యాంగ్ తో పాటు ఆ ఒప్పందం కుదుర్చుకుంది భార్య సౌమ్య. ఏవైతే వివాహితర సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. నిద్ర మాత్రలు ఇచ్చి భర్త గొంతు నులిమి హత్య చేసింది. హార్ట్ అటాక్ గా నమ్మించింది భార్య సౌమ్య. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న మృతుడి తమ్ముడు ఫిర్యాదుతో శవానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు పోలీసులు. మాగ్నూర్ పోలీసులు రీపోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎవరైతే పల్లాటి రమేష్ ఎవరైతే ఉన్నారో తన ఒంటిపై గాయాలు ఉండడం, అలాగే రీపోస్ట్ మార్టం లో చాలా విషయాలు బయటకు రావడం, ఇవన్నిటి కూడా కారణాలు తెలిసాయి. దీంతో విదేశాల్లో ఉన్న మృతుడి తమ్ముడు ఫిర్యాదుతో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. పోలీసుల విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. పల్లాటి సౌమ్య, ప్రియుడు దిలీప్ తో పాటు సుపారీ గ్యాంగ్ ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఈ ఘటన ఒకసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. సుపారీ గ్యాంగ్ తో చేతులు కలిపి వివాహితర సంబంధానికి అడ్డుపడుతున్నాడన్న నేపథ్యంలోనే పల్లాటి రమేష్ భర్తను హత్య చేసింది సౌమ్య. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. రీపోస్ట్ మార్టం నిర్వహించారు. నిందితులందరూ కూడా అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఒకసారిగా ఏదైతే మాగ్నూర్ మండలం బోర్గంలో ఈ విషయం ఒకసారిగా ఘటన అందరి దృష్టిలో రావడంతో ఒకసారిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు ప్రియుడితో కలిసి భర్తను హంతమోదించింది భార్య సౌమ్య. సో దీనికి సంబంధించి కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఈ ఘటనపై అయితే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, సుపారీ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా ఇప్పటికే పోలీసులు ఆధారాలతో సహా సేకరించే పనిలో పడ్డారనే చెప్పుకోవాలి. సో ముందుగా అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నట్లుగా కూడా బంధువులని అలాగే అక్కడ స్థానికులని సౌమ్య నమ్మబలికించే ప్రయత్నం చేస్తుంది. అనంతరం తన అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా ఆ విధంగానే ఆమె అందరిని నమ్మించింది. సో దాని తర్వాత అక్కడున్న స్థానికులకి ఎప్పుడైతే రమేష్ ఒంటిపై దెబ్బలున్నాయో, రమేష్ మెడకి సంబంధించి కొన్ని గాయాలు ఉండడంతో వాళ్ళకి అనుమానం వచ్చింది. సో ఈ ఘటనపై అంతా కూడా ముందుగా పోస్ట్ మార్టం కి సంబంధించి కానివచ్చు అక్కడ బాడీని కూడా అంత్యక్రియలు పూర్తి చేశారు. దాని తర్వాత ఇటు స్థానికులు వాళ్ళ తమ్ముడికి, ఇజ్రాయిల్లో ఉన్న తన తమ్ముడికి ఈ ఘటనకి సంబంధించి అంతా కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు. సో దాని తర్వాత ఇటు పోలీసులకైతే ఆయన ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేశాడు. సో ఈ కంప్లైంట్ చేసిన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ఏం జరిగింది అన్న దానిపై అయితే వివరాలపై ఆరా తీశారు. తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఆ డెడ్ బాడీని బయటకి తీసి పూడ్చిన తర్వాత బయటకు తీసి ఇటు హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించిన అనంతరం అతని ఒంటిపై గాయాలు ఉండడంతో ఇటు పోలీసులు పోస్ట్ మార్టం చేసిన తర్వాత డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇది హత్యగా ఇటు పోలీసులు భావించారు. ఆ తర్వాత ఇటు సౌమ్యాని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత పూర్తి డీటెయిల్స్ అంతా కూడా ఇటు సౌమ్య పోలీసులకైతే వెల్లడించింది. దాని తర్వాత దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో తన లవర్ తను కూడా ఇదే ఘాతుకానికి పాల్పడడంతో తనని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత సుపారీ గ్యాంగ్ కూడా ఉన్నట్లుగా తెలియడంతో వారిని కూడా పూర్తిగా విచారణ చేసేందుకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకోవచ్చు ఇటు ప్రియుడితో కలిసి ఇటు భర్తను హంతమోదించిన ఘటన అయితే ఇటు ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. నిజామాబాద్ జిల్లా బోర్కా మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత నెల 20న రమేష్ గుండెపోటుతో చనిపోయాడన్నట్లుగా కూడా ముందుగా చిత్రీకరించిన సౌమ్య ఆ తర్వాత ఇప్పుడు నిజాలన్నీ కూడా బయటకు రావడంతో ప్రస్తుతం అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.